హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమును చూద్దామా. ఒకనితోనొకడు సమాధానంగా ఉండుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం మనతో ఏమని సెలవిస్తుందంటే, మనము ఎవరితో కూడా గొడవ పడేవారుగా కాకుండా దేవుని పిల్లలమైన మనము మన సహోదరుల తప్పిదములను భరించచ్చు, వారిని సహించచ్చు, వారి పట్ల దయ కలిగి, జాలి కలిగి, కనికరము కలిగి, ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు మన ఎదుట తప్పు చేసినప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు దేవుని వాక్యం చేత పురికొల్పుకుంటూ, మరి దేవుని వాక్యం ద్వారా ధైర్యపరుచుకుంటూ, ఇతరుల విషయంలో మనం తప్పిదములను, అపరాధములను చూసేవారుగా కాకుండా దేవుని ప్రేమను చూపించే విధంగా మనం జీవించాలి. అప్పుడు నీ ఎదుట ఉన్న అన్యుడు కూడా నీ ద్వారంగా క్రీస్తును చూడగలుగుతాడు. అప్పుడు నీ యొక్క జీవితమే ఇతరులకు సువార్తగాను, మాదిరిగాను ఉంటుంది. అవును, మీ సహోదరులను మీరు ప్రేమించగలుగుతున్నారా? వారిని మీరు క్షమించగలుగుతున్నారా? వారి కొరకు ప్రార్థించగలుగుతున్నారా? ఒక విశ్వాసి మీలో తొట్టిల్లిపోయినప్పుడు దేవుని వాక్యము ద్వారంగా అతన్ని బలపరిచి, ధైర్యపరిచి, అతనికి ప్రేమను చూపించే దేవుని సన్నిధికి నడిపించే విధంగా మనం మాట్లాడుతున్నాయా? కాబట్టి ప్రియమైన వారులారా, మనం గొడవ పడేవారుగా కాకుండా, ద్వేషమును, కోపమును చూపించేవారుగా కాకుండా, దైవికమైన ప్రేమ కలిగి మన సహోదరుల పట్ల మనము మంచి స్వభావము గలవారే జీవించినప్పుడు, అవును, యోబు తన స్నేహితులను క్షమించి వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు రెండంతలుగా దేవుడు దీవించాడు. అటువంటి కార్యము నీవు కూడా చేసినప్పుడు నీ జీవితంలో రెండంతల దీవెనను పొందుతావు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.